ఆల్రెడీ మీకు ప్రకటన గ్రంథం గురించి నేను క్లుప్త వివరణ గత చర్చ్‌లో ఒకసారి సండేలో చెప్పడం జరిగింది. ప్రకటన గ్రంథం ఎవరు రాశారు? యోహాను రాశారు. ఎక్కడి నుంచి రాశాడు? పద్మాసు ద్వీపం నుంచి రాశాడు ఆయన. ఓకేనా? దాంట్లో నక్షత్రాలు ఎవరు చెప్పండి? నక్షత్రాలు ఎవరు? సరిగ్గా సంఘానికి దూతలు. దీపస్తంభం అంటే ఎవరు? సంఘం. అవునా? 7 సంఘాలకి ఆయన రాయమని చెప్పారు కొన్ని విషయాలు. ఇది 7వ సంఘం. దీన్ని లవోదికియా సంఘం అంటారు. ఏమంటారండి? లవోదికియా సంఘం. బైబిల్లో సంఘాల పేర్లు రాయబడింది కదా. అంటే ఇప్పుడైతే మనకి గ్రామానికి లేకపోతే ఊర్లకి రకరకాల చర్చెస్ ఉంది. అప్పుడు గ్రామానికి లేకపోతే ఊరికి పట్టణానికి ఒకే చర్చ్ ఉండేది. అందుకని ఆ పేరుతో సంఘాన్ని ఏం చేసేవారు? పిలిచేవారు అన్నమాట. ఇప్పుడు కొరింది ప్రాంతం ఉంది కదా, ఏమంటారు దాని పేరు? కొరింది సంఘం. అర్థమవుతుందా? అలాగే లవోదికియా అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం దాంట్లో ఉన్న సేవకులకి లేకపోతే సంఘానికి ఇలా రాయమని చెప్తారు. లవోదికియా అనే ప్రాంతం క్రీస్తు పూర్వం 200 నుంచి 253 వరకు యాంటియోకస్ II అనే రాజు ఈ నగరాన్ని కట్టాడు. 200 నుంచి 253. బైబిల్లో మీకు రాయబడిన ప్రతి పట్టణం యొక్క ఆనవాలు చరిత్రలో కనబడతారు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? బైబిల్ అనేది ఏదో కల్పించిన కథలు కాదు, ఇది సత్యం. హల్లెలూయా. జరిగిన విషయాలు రాశారు. మిగతా చాలా మీరు ఏ గ్రంథాలు చదివినా సరే సరైన హిస్టారికల్ ఎవిడెన్స్ లేకపోవచ్చు, కానీ బైబిల్లో మాట్లాడిన ప్రతి ఒక్క గ్రామాలు ఆ పట్టణాలు కూడా చరిత్రకి ఆధారమైనవే. హల్లెలూయా. ఇప్పుడు ఈ లవోదికియా అనే ప్రాంతం టర్కీ అనే ప్రాంతంలో ఉంటుంది మరి. టర్కీ అనే ప్రాంతంలో, టర్కీ ఉంది కదా, ఆ టర్కీ ప్రాంతంలో ఉంటుంది. ఈ లవోదికియాని యాంటియోకస్ II క్రీస్తు పూర్వం 200 నుంచి 253 మధ్యలో ఈ నగరాన్ని స్థాపించారు. అయితే ఈ లవోదికియా అనే ఈ ప్రాంతానికి, ఈ పట్టణానికి ఈ దాని కుడివైపునేమో కొలసియా అనే ఒక పట్టణం ఉంది. తర్వాత దానిపైన దీనిపైన ఇప్పుడు మన పైన ఏముంది? భైరవపురం ఉంది. అలాగే ఇక్కడ ఈ లవోదికియా పైన ఏముందంటే కనుక హీరాపోలి అనే పట్టణం. 2 పట్టణాలు ఉన్నాయి. ఈ 2 పట్టణాలు కూడా అభివృద్ధి చెందిన ప్రాంతాలు. వీటిలో వ్యాపారం చాలా చక్కగా జరిగేది. జరిగిన దాన్ని బట్టి ఈ ప్రాంతం కూడా చాలా వాణిజ్య ప్రకారంగా చాలా అభివృద్ధి చెందినమాట. చాలా అభివృద్ధి చెందిన ప్రాంతం. అంటే ఈ ప్రాంతం చాలా డబ్బున్న ప్రాంతం. గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తానంటే మీకు తర్వాత అర్థమవుతుంది. ఏంటంటే కనుక ఇది చాలా అత్యధిక ధనిక నగరాల్లో ఒకటి. రెండోది, ఈ ప్రాంతం నుంచి వస్త్రాలు ఉంటాయి కదా, ఈ వస్త్రాలని ప్రపంచవ్యాప్తంగా ఏం చేసేవారంటే కనుక తయారు చేసి అమ్మేవారు అన్నమాట. కాబట్టి ప్రతి ప్రాంతానికి, ప్రతి ఒక్క ప్రపంచానికి లేకపోతే ప్రతి పట్టణానికి ఈ ప్రాంతం పరిచయమే. నల్లని వస్త్రాలని ఉన్ని చేసి వాటిని వస్త్రాలుగా చేసి వాటిని ఎక్స్పోర్ట్ చేసేవారు. తర్వాత మూడోదిగా దాన్ని ఏమంటారు, ఐకి అంటే కంటికి మందు పౌడర్ తయారు చేసేవారు. అంటే కంటికి జబ్బులు వస్తే కనుక ఆ పౌడర్ తయారు చేసుకుంటే కనుక ఆ పౌడర్ రాసుకున్న సందర్భంలో కంటికున్న జబ్బులన్నీ కూడా తగ్గిపోయాయి అన్నమాట. అర్థమవుతుందా? నేను 3 విషయాలు చెప్పాను. ఒకటి, బాగా ధనికం ఉన్న ప్రాంతం, పట్టణం. రెండోదిగా, వస్త్రాల్ని ఎక్స్పోర్ట్ చేసే ప్రాంతం. మూడోదిగా, కంటికి మందు తయారు చేసి ఈ స్వస్థత కొరకు, హీలింగ్ కోసం మెడిసిన్ తయారు చేసేవారు అన్నమాట. ఇది. తర్వాత మీకు 2 పట్టణాల గురించి చెప్పాను. పైనేమో ఏముంటది? హీరాపోలి. ఏంటండి? హీరాపోలి. ఈ కుడివైపునేమో ఏముంటుంది అంటే కనుక కొలసియా. హీరాపోలి అనే ప్రాంతం నుంచి దాన్ని ఏమంటారు, హాట్ వాటర్ వచ్చేది, అంటే వేడి నీటి జలం. ఈ కొలసియా అనే ప్రాంతం నుంచి కోల్డ్ వాటర్ వచ్చింది. మరి ఈ రెండింటికి మధ్యలో ఏమంటారు, లెస్సియా అనే ఒక నది ఉండేది. మరి
వీళ్ళకి ధనం ఉంది, కానీ ఏం లేదు తెలుసా, నీరు లేదు. ఈ లవోదికియా అనే పట్టణానికి ఏముంది తెలుసా, ధనం ఉంది కానీ నీరు లేదు. అప్పుడు రాతి గొట్టాలను ఉపయోగించి నీటిని సరఫరా చేసుకునేవారు. ఈ నీటిని సరఫరా చేసుకునే సందర్భంలో ఈ వేడి నీళ్లు తర్వాత ఈ చల్ల నీళ్లు కలిసిపోయి నులివెచ్చని నీళ్ళు వచ్చాయన్నమాట. ఈ నులివెచ్చని నీళ్ళు సాధారణంగా ఇప్పుడు మనకున్న గోదావరి నోట్లో నీటి బయట బాధం కనపడుతుంది. నోట్లు వేసుకుని ఏం చేస్తాం, ఒప్పుకొని తాగేస్తాం, ఏం చేస్తాం, ఊసేస్తాం అంటారు కదా. అయితే ఇక్కడ నీరు కూడా తాగడానికి ఉపయోగకరంగా ఉండేది కాదు. ఎందుకు చెప్తున్నాంటే కనుక దాని తర్వాత క్వశ్చన్ ఉంటుంది, చూద్దాం ఒకసారి. పద్నాలుగు చూడండి, 15వ వచనం. నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానేను వెచ్చగానేను ఉండిన మేలు, నీవు వెచ్చగానేను చల్లగానేను ఉండక నులువెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించున్నాను. నువ్వు చల్లగైనా ఉంటే మేలు, లేకపోతే వెచ్చగైనా ఉండవు మేలు. నులివెచ్చగా ఉన్నావు గనక మనం మన గోదావరిలో నీటిలో లోపల వేసుకుంటే కనుక ఉప్పుదనం వచ్చేసి ఏం చేస్తాం, నోట్లోంచి ఎలాగైతే ఉమ్మేస్తామో, అంటే మనలోంచి బయటికి ఎలాగైతే వదిలేస్తామో అంటే ఇక్కడ పరిస్థితి లవోదిక సంఘం అంట చల్లగా లేదు, వెచ్చగా లేదు, ఎలా ఉంది, నులివెచ్చగా ఉంది కనుక దేవుడు ఏమనుకున్నాడు సార్, నా నోట్లోంచి నేను వాళ్ళని వదిలేస్తాను అని చెప్తున్నాడు. నులివెచ్చన స్థితి. ఆ నీరు ఎలాగైతే పనికిరాదో ఇప్పుడు నులివెచ్చగా ఉన్న వాళ్ళు కూడా ఏంటి కనుక ఏసైలో నుంచి ఆయన బయటికి వదిలేయాలని ఆశపడతాడంట. అయితే ఒక అవకాశం ఇస్తున్నారు. ఏంటి అవకాశం అంటే కనుక చూద్దాం. 19వ వచనం. నేను ప్రేమించి వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. హల్లెలూయా. ఏంటంట, నేను ప్రేమించే వారిని ఏం చేస్తాను, గద్దిస్తాను, శిక్షిస్తాను. అయితే నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా, మా ఆసక్తి కలిగి మారు మనసు పొందడం. ఏం చేయాలండి, ఆసక్తి కలిగి మారు మనసు పొందడం. హల్లెలూయా. అంటే నేను మార్పు చెందాలి అనే ఆ మార్పు చెందడం కోసం మన ప్రయత్నాలు వచ్చారా, ఆ ప్రయత్నంలో మనం చెయ్యాలి అని వాక్యం సెలవిస్తాము. హల్లెలూయా. సపోజ్ ఇప్పుడు అన్నకి ఒక దెబ్బ తగిలింది. ఇప్పుడు ఆ దెబ్బ తగ్గడం కోసం ఏం చేశారు చెప్పండి, ట్రీట్మెంట్కి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు, ఒకవేళ అది అలాగే ఉంచుకుంటే ప్రయత్నాలు చేస్తున్నారు, ఆసక్తితో ఇంట్రెస్ట్, అది ఎలాగైనా తగ్గిపోవాలని ప్రార్థన చేయడం కొనట్లేదు, లేకపోతే నేను సరే పని చేసి ఎందుకు దాంట్లోంచి బయటికి రావాలి. అలాగే నులివెచ్చని స్థితిలో ఉన్న పరిస్థితుల మధ్యలో కూడా మనం చేయవలసింది సార్, మనలో ఆసక్తి ఉండాలి. నేను మారాలి అని మనకు ఆసక్తి ఉన్నప్పుడు దేవుడు మార్చడానికి మనకి ఏం చేస్తాడు కనుక అవకాశాలు ఇస్తా ఉంటాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ వీళ్ళు ఎలా ఉన్నారండి, నులివెచ్చని స్థితిలో ఉన్నారు. వెచ్చగా లేరు, అలాగని చల్లగా లేరు. కొన్ని వాక్య భాగాలు చూద్దాం. రోజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. తీసిరందరూ తడబడుచుందురు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే వాణ్ణి అనుసరించని ప్రకటన చేయలుగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట ఎన్నో పలుకకపోయిరి. ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే కనుక ఏలియా. ఏలియా ఏమంటున్నాడంటే కనుక ప్రజలందరి దగ్గరికి వచ్చి ఏమన్నాడు కనుక, మీరు ఎన్నాళ్ళు 2 తలంపుల మధ్య ఉండిపోతారు. ఏంటండి, ఎన్నాళ్ళు 2 తలంపుల మధ్య ఉండిపోతారు. మీరు యెహోవా దేవుడైతే యెహోవాను అనుసరించండి, బయలు దేవుడైతే కనుక బయలుని అనుసరించండి
అని చెప్పినప్పుడు ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది తెలుసా? మౌనం అయిపోయారు, రిప్లై ఇవ్వలేదు. జనులు ఏం చేశారంట? ప్రత్యుత్తరం ఇవ్వకుండా అలాగాగిపోయారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటంటే, ఏలియా ఎవరంటే కనుక ఒక ప్రవక్త. ఇజ్రాయేల్ ఎన్ని గోత్రాలు చెప్పండి? 12 గోత్రాలు. 10 గోత్రాలు ఒక రాజ్యంగాను, తర్వాత 2 గోత్రాలు ఒక రాజ్యంగా విభాగింపడ్డారు. 10 గోత్రాలు ఒక రాజ్యాన్ని ఏ రాజ్యం అన్నారు? ఇజ్రాయెల్ రాజ్యం. 10 గోత్రాలని ఏమన్నారు? ఇజ్రాయెల్ రాజ్యంగా విడిపోయారు. ఈ 2 గోత్రాలు ఏమైపోయారు? యూదా రాజ్యంగా. ఇప్పుడు యెరూషలేము అయితే ఇజ్రాయెల్ అనే దేశంలో 2 రాజ్యాలు పరిపాలన చేస్తున్నాయి. ఒకటి ఇజ్రాయెల్ రాజ్యం, రెండోది యూదా రాజ్యం. ఇప్పుడు ఇజ్రాయెల్ రాజ్యంలో రాజుల కింద పరిపాలన చేశారు చాలా మంది, కానీ ఒక్క రాజు కూడా మంచోడు కాదు. ఒక్క రాజు కూడా దేవునికి లోబడలేదు. ఒక్క రాజు కూడా దేవునికి సంపూర్ణ విధేయత కనపరచలేదు. అలాగా చాలా మంది రాజులు వస్తా ఉన్నారు. ఈ లోపల ఒక రాజు వచ్చాడు. ఆ రాజు పేరు ఆహాబు. ఎవరండి? ఆహాబు వాళ్ళ భార్య పేరేంటంటే కనుక యెజబెల్. ఏంటండి? యెజబెల్. ఈమె సాధారణంగా వాళ్ళ ఇజ్రాయెల్కి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే కనుక, ఇజ్రాయెల్ ప్రజలు ఎవరిని వివాహం చేసుకోవాలి? ఇజ్రాయేలీలు మాత్రమే, దేవుణ్ణి అనుసరించి వాళ్ళు మాత్రమే ఏం చేయాలి? వివాహం చేసుకోవాలి. అయితే ఈ రాజు ఏం చేసినట్టు కనుక, దేవుణ్ణి ఎరగని బయలు దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిని వివాహం చేస్తున్నారు. ఆమె పేరు యెజబెల్. ఎప్పుడైతే యెజబెల్ ఆహాబుని వివాహం చేసుకుందో, ఈ యెజబెల్ ఏం చేసింది సార్? ఎవరైతే దేవునికి ప్రవక్తలుగా ఉంటారో ఆ ప్రవక్తలందరినీ ఏం చేసింది సార్? చంపించేసింది. ఈ చంపించేసిన సందర్భంలో ఏలియా అనే వ్యక్తి ప్రవక్తని దేవుడు లేపి, ఇదిగో ఈ దేశానికి 3.5 సంవత్సరాలు కరువు ప్రకటించమని చెప్పాడు. వర్షం రాకుండా చేసామని చెప్పాడు. ప్రార్థన చేస్తాడు, వర్షం రాదు. 3.5 సంవత్సరాలు తినడానికి ఏమన్నా తెలుసా? తిండి ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ఇది. ఏంటంటే ఏం సిచ్యువేషన్ జరుగుతుందంటే కనుక, ఏలియా వచ్చిన ప్రజలందరికీ వచ్చి, మీరు అన్నాళ్ళు 2 తలంపుల మధ్య ఉండిపోతారు. యెహోవా దేవుడా ఆయన అనుసరించండి, బయలా దేవుడా అలా అనుసరించండి అని చెప్పినప్పుడు వీళ్ళ ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది తెలుసా? ఏమీ మాట్లాడుకున్నారు. ఎన్ని అద్భుతాలు చూస్తారు దేవుని ద్వారాలో. చాలా అద్భుతాలు, ఆశ్చర్యకాలు చూసినా సరే వాళ్ళకి ఒక క్లారిటీ లేదు. ఏం క్లారిటీ తెలుసా? ఎవరి దేవుడు అని. ఇక్కడ లవోదికీయ సంఘం గురించి మీరు వెచ్చగానే ఉండే, చల్లగానే ఉండే, కానీ ఎలా ఉండకూడదు? నిలువెచ్చని స్థితి కలిగి ఉండకూడదు. నేను తిమ్మరాజపురంలో ఒక గృహకూడికి ఇప్పుడు నాకు తెలిసి ఒక 4 సంవత్సరాల క్రితం ఒక కూడిక పెట్టడం జరిగింది. పెడితే నేను ఒక ప్రశ్న వేసిన వాళ్ళు, యేసు ప్రభు అందరిలో ఒక గొప్ప దేవుడా లేకపోతే ఒకే దేవుడా అని ప్రశ్న వేస్తే వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఏంటి తెలిసిందే? అందరిలో ఒక గొప్ప దేవుడు. అంటే దేవుళ్ళు అందరూ ఉన్నారు, అందరిలో కూడా ఎవరు గొప్పరంటే కనుక యేసు ప్రభు గారు. ఏది కరెక్ట్ అంటారు? అందరి దేవుళ్ళలో ఒక గొప్ప దేవుడు యేసు ప్రభు, లేకపోతే ఒకే ఒక్క దేవుడు యేసు ప్రభు? అంటే చాలా మందికి అవగాహన లేని పరిస్థితి తెలుసా? ఎస్, యేసు ప్రభువు కూడా దేవుడే. అర్థమవుతుందా? ఒకవేళ నిజంగా అంటే మన ఇప్పుడు ఆర్సీఎం చర్చ్ ఉంటారు కదా, ఆర్సీఎం వాళ్ళని ఎవ్వరో ఏం అబ్జెక్ట్ చేయరు. ఎందుకు తెలుసా? వాళ్ళు ఏంటంటే కనుక ఎస్ అందరిలో కలిసిపోతారు కనుక. 2 తలంపులు మునివెచ్చగా ఉండొద్దు. ఇప్పుడు ఆర్సీఎం ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మరియాని ఏం చేస్తారు తెలుసా? మరియా తల్లికి ప్రార్థన చేస్తారు, ఆరాధిస్తారు. నేను మొన్న ఈ శనివారం నాకు లాస్ట్ శనివారం నా మీటింగ్లో వాకింగ్ చెప్పడానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మనవడు అవుతాడు, మనవడికి బర్త్డే కార్యక్రమం ప్రార్థన చేస్తున్నారు. పాస్టర్ గారు పిలిచి ప్రార్థన చేయమని చెప్పి ప్రార్థన చేస్తే కనుక ఆయన ప్రార్థన చేస్తూ ముగింపులో మరియమ్మ తల్లికి నేను ప్రార్థన చేస్తున్నాను, మరియమ్మ తల్లికి ఈ వ్యక్తిని అప్పచెప్తున్నాను, మరియమ్మ తల్లి నువ్వు ఈ వ్యక్తిని చూడండి, యేసు ప్రభు మీరు చెప్పండి అని ప్రార్థన చేస్తాను.
మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం సార్, దేవుడు ఒక్కడే. హల్లెలూయా. రెండు తలంపుల మధ్య ఉండొద్దు, రెండిటిని మీరు ఆరాధించే వ్యక్తులుగా ఉండకూడదు. దేవుడు ఒక్కడే, ఆ ఒక్కడైన దేవుడిని మీరు ఆరాధించేవారుగా ఉండాలి. హల్లెలూయా. మీకు ఇంకొక రుజువు చెప్తాను. మనిషి ఎలాగ పుట్టాడో, సృష్టి ఎలాగ వచ్చిందో, తర్వాత సృష్టి ఎలాగ పతనమైపోతుందో బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడింది. ఇంక ఎన్నడూ ఏ ఏ గ్రంథంలో కూడా ఎక్కడా కూడా ఎంత వివరంగా, ఎంత క్లారిటీగా ఎక్కడా రాయబడలేదు. హల్లెలూయా. సృష్టి ఎలాగూ చేశాడో చెప్పాడు దేవుడు, మనిషి ఎలాగ వచ్చాడో చెప్పాడు దేవుడు. ఏమండి, మనిషి ఎలాగ పతనమైపోయాడో చెప్పాడు. ఆ పతనమైపోయిన మనిషిని దేవుడు ఎలా రక్షించాడో చెప్పాడు. రక్షించబడిన వ్యక్తి తర్వాత ఈ భూమి యొక్క అంతం ఏమైపోతుందో కూడా చెప్పాడు. ఎంత క్లారిటీగా ప్రపంచాన్ని గురించి, మన ఉనికిని గురించి చెప్పిన గ్రంథం ఏదైనా కనుక బైబిల్ మాత్రమే. ఆ బైబిల్లో ఉన్న దేవుడు ఒకే ఒక్క దేవుడు, నిన్ను నన్ను సృష్టించిన ఆ సృష్టికర్త. హల్లెలూయా. ఆ సృష్టికర్తనే మనం ఏం చేయాలి తెలిసింది? అనుసరించాలి. ఒకటి. తర్వాత కొంతమంది అయ్యగారుని వెంబడిస్తారు. ఎవరండి? అయ్యగారు. మీ బైబిల్ మిషన్ అనే పేరు ఎప్పుడైనారా? మీరు వెళ్తారు. ఆయన స్థాపించిన ఆయన దేవదాయసాయి గారు. ఆయన మొత్తం మీద ఆయన చెప్పిన సిద్ధాంతాలని వాళ్ళు పాటిస్తారు బైబిల్లో ఉన్నాయి కంటే. ఆయన చనిపోతే ఆ సమాధి మట్టి తింటారు. ఆ మట్టిని తీసుకొచ్చి రోజు తింటా ఉంటారు. ఇది ఎక్కడో కాదు, మన ఇక్కడ దాని ఏమంటారు, గుంటూరు, అక్కడ గుంటూరు ప్రాంతంలో ఉంటుంది కాకాని అని. ఆ ప్రాంతంలో కాకాని స్వస్థశాల. నేను గుంటూరు వెళ్తున్నాను ఒక ఫ్యామిలీని విజిట్ చేయడానికి. వాళ్ళు ప్రతి సోమవారం స్వస్థతశాలకి వెళ్తారన్నమాట. స్వస్థతశాల, వాళ్ళ ఆ పేర్లు అలాగ ఉంటాయి. ఎందుకంటే కనుక ఆ రోజు ఆ స్వస్థత ప్రార్థన చేస్తారు, స్వస్థత కలుగుతాయని. ఆయన మొక్కుకుందంట. ఏమని? నేను ప్రతి నెలకు ఒకసారి సోమవారం వెళ్ళి వస్తానని. అలాగే వెళ్తూ వస్తూ ఉంటారు. కానీ వాళ్ళ వాక్యంలో కానీ వాళ్ళ హృదయాల్లో కానీ మార్పు అనేది ఉండదు. ఇంకోటి చెప్పనా, వాళ్ళు 4 కుర్చీలు వేస్తారు. 3 కుర్చీలేమో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మకి. ఇంకో కుర్చీ ఎవరండి కనుక అయ్యగారికి, చనిపోయిన అయ్యగారికి. ఆయన వచ్చి కూర్చుంటారు అన్నమాట. నేను చెప్పే నిజం. చాలా మందికి దేవుడు ఎవరంటే కనుక అయ్యగారు. అర్థమైందా? కాబట్టి మనం యెహోవా లేకపోతే యేసుక్రీస్తు ఒకే ఒక దేవుని మనం అనుసరించేవారుగా ఉండాలి. ఒకటి. రెండోదిగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము. ఉండడు. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. ఇక్కడ ఎవడు ఇద్దరు యజమానులకు దాసులు ఉన్నాడు. ఎవరి దగ్గర పనిచేస్తాడు? ఒకే ఒక దగ్గర. దానికి యేసుప్రభువు చెప్తూ, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు అంటే మీరు దేవుణ్ణైనా అనుసరించాలి, లేకపోతే ధనాన్నైనా అనుసరించి ఉండాలి. జాగ్రత్త. బైబిల్ ఏం చెప్తుందంటే ధనం సంపాదించాలి. ఏం చేయాలి? కష్టపడాలి, చెప్పాలి, సంపాదించాలి. కానీ అది మనకి ఏం కాకూడదు? దేవుడు కాకూడదు. ఏంటండి? దేవుడు కష్టపడాలి, సంపాదించాలి, మనకున్న అవసరాలు తీర్చుకోవాలి. కానీ దేవుడు స్థానం ఇవ్వాల్సిన, దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని ధనకి ఏ మాత్రం ఏం చేయకూడదు. ఈ లోకంలో ఒక సామెత అంటారు. ఏమంటారు కనుక, అయ్యా డబ్బు లేనిదే ఏది నడవదు అంటారు, ధనం లేనిదే ఏది నడదు. కాబట్టి ఖచ్చితంగా మనకి ధనాన్ని మనం ప్రేమించాలి అని చెప్పుకుంటూ వస్తారు. గుర్తుపెట్టుకోండి, కరోనా టైంలో లక్షలు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి, మా ప్రాణాలు కాపాడంటారు బాబు అని అడిగారు. మరి ధనం వాళ్ళకి ప్రాణాన్ని తీసుకొచ్చిందా?
లేదు. ధనం సంపాదించాలి, తప్పేమి కాదు. కానీ దేవునికి స్థానంలో దాన్ని ఏం చేయకూడదు. ఈరోజు చాలా మంది ధనానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు దేవుని కంటే. ఎస్, దేవుని కంటే ధనానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. జాగ్రత్త. మనం ఎవరిని అనుసరిస్తున్నాం, లేదా ఎవరిని వెంబడిస్తున్నాం? నువ్వు ఎలా, ఏ స్థితిలో, నులివెచ్చని స్థితిలో ఉన్నావా? కొంతమంది ఇటు దేవుడు కావాలి, అలాగే ధనాన్ని కూడా దేవుని స్థానంలో పెట్టి ప్రేమిస్తూ ఉంటారు. రెండు సెట్ అవ్వ ఒక వరలో రెండు కత్తులు సెట్ అవుతాంటారా? కాబట్టి దేవునికి ఇవ్వాల్సిన స్థానం దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. దేవునికి ఇవ్వాల్సిన స్థానంలో దేన్ని మనం ఏం చేయకూడదు, తీసుకురాకూడదు. జాగ్రత్త. ధనం ఇక్కడ మీకు ఆల్రెడీ ధనవంతుని యవనస్తు కోసం నేను చాలాసార్లు చెప్పి, ధనవంతుని యవనస్తుడు వచ్చాడు ఎవరి దగ్గరికి, యేసుప్రభు దగ్గరికి. ఏమని అడిగాడు? నాకు నిత్య జీవం కావాలని అడిగాడు. ఒక వెరీ గుడ్. యేసుప్రభు ఆజ్ఞలు పాటించమని చెప్పాడు. అయితే నేను ఆజ్ఞలు పాటిస్తాను చిన్నప్పటి నుంచి. అయితే ఏం లేదు, చిన్నది నేను చెప్తున్నాను, నీకున్న ఆస్తి అమ్మేసి బెదరికిచ్చే, బెదరికిచ్చినా నేను అప్పగించాను. అప్పుడు అతడు మిక్కిలి యవ్వనస్తుడు, ధనవంతుడు కనుక వ్యసనపడి ఏమైపోయాడు, తిరిగి వెళ్ళిపోయాడు. ఎందుకు తెలుసా? తనకి ఏం కావాలి? ధనం కావాలి, అలాగే ఇంకోటి ఏం కావాలి, నిత్య జీవము కావాలి. ప్రభు అంటున్నాడు, రే నువ్వు ఆ ధనం ఉన్న ప్లేస్లో తొలగించేసుకో, నువ్వు ఆల్రెడీ ఆస్తి బోర్డు ఉంది కదా, దాన్ని అమ్మేసి బెదరికిచ్చే అని చెప్పిన సందర్భంలో తన మిక్కిలి ధనవంతుడు కనుక ఏం చేసా, దాన్ని నిత్య జీవాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు, కానీ ధనాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి మన దేవుడు ధనం కాకూడదు. జాగ్రత్త. మనకి ఈ సువార్త అందుతుంది కదా, సువార్త అందింది కదా. యాక్చువల్గా మనకి ఇతర దేశంలో ఉన్న వ్యక్తులు మిషనరీలు మన ప్రాంతానికి వచ్చి ఏం చేసి తెలుసండి, వాళ్ళకున్న ధనాన్ని అమ్మి, వాళ్ళకున్న ఆస్తిని అమ్మి అండి, వాళ్ళకున్న వైద్యాన్ని లేకపోతే వాళ్ళకున్న జ్ఞానాన్ని అంతటిని తాకట్టు పెట్టి మనకి చదువు అందించి, వైద్యం అందించి ఏం చేసి తెలుసా, స్వార్థ ప్రకటించారు. హల్లెలూయా. ఈరోజు మాలాంటి సేవకులు ఏం చేయాలి తెలుసా, ధనం పోగు చేసుకున్నారు. నేను కరెక్ట్గా ఈరోజు సాధారణంగా ఏమంటారు, నేను ఆదివారం ఈ ఫోన్ చెక్ చేయను, అయితే ఈ లవోదికీయ గురించి సెర్చ్ చేసిన సందర్భంలో దాని ఏమంటారు, ఒక వీడియో నాకు కంట తడిపోయింది. అది అసలు ఈరోజు నాకు తెలిసి ఈరోజు నిన్న దాన్ని రిలీజ్ చేశారు. టాప్ 10 రిచెస్ట్ పాస్టర్స్. 10 మంది అత్యధికంగా ధనంగా ఉన్న పాస్టర్లు. చాలా నాకు బాగా, వాళ్ళేమో వాళ్ళ ఆస్తులు నమ్మి, వాళ్ళ ప్రాణాలు పెట్టి, త్యాగం చేసి, సువార్త చేసి, ప్రకటించి, హాస్టల్ కట్టి, కాలేజీలు కట్టి, తర్వాత ఏమండి హాస్పిటల్ కట్టి, పేదవాళ్ళకి అనాథాశ్రమాలు కట్టి ఎంతో మందిని పోషిస్తూ ఉంటే కనుక ఈరోజు ధనం సంపాదించుకుని ధనం ఆర్జనలో పడిపోయి ఏం చేస్తుంది తెలుసు కనుక, వాళ్ళ ఆస్తులు సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఉంది మా సేవకుల పరిస్థితి. అలాగే ఈరోజు దేవుని నమ్ముకున్న వ్యక్తులు కూడా ఇంకా వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ధనాన్ని సంపాదించుకోవడానికి ఇష్టపడుతున్నారు, కానీ దేవుని సేవ జరగాలని ఆలోచన లేకుండా ఉంటున్నారు. బైబిల్ ఏముంది తెలుసా, నీకు దేవుడు ధనమై ఉండాలి, లేకపోతే నీకు దేవుడే ఉండాలి. హల్లెలూయా. రెండిట్లని నీకు కావాలంటే కనుక, నేను దేవుని స్థానంలో ఉంటే కనుక బైబిల్ నువ్వు వెచ్చగా కనుక నా నోట్లోంచి నిన్ను బయటికి వేస్తాను అని చెప్తున్నాడు. 3వ అధ్యాయం చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే రైట్. మళ్ళీ చదువుతున్నమాట చూడండి ఒకసారి. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు
దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. ఇక్కడ ఒక మాట పైన అంత్య దినములలో అపాయకరమైన కాలాలు వచ్చని తెలుసుకున్నాము. ఎలాగనగా మనుషులు ఎలాగ ఉంటారు అంత్యకాలంలో అని మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పుకుంటూ వస్తూ వాళ్ళు దాంట్లో ఒక కేటగిరీ ఉంది. ఏంటంటే వాళ్ళు దేవుని కంటే సుఖాన అనుభవాన్ని ఎక్కువగా ప్రేమించారు. అంటే ఇప్పుడు దేవుడు సుఖం రెండింటిని పెడతాను. నీకు ఏం కావాలంటే కనుక ఏం కావాలి చెప్పండి, సుఖమే కావాలని కోరుకుంటున్నాం. అటువంటి వ్యక్తి దేవుని కంటే సుఖ అనుభవాన్ని ఎక్కువ అనుభవించారు. రైట్. సుఖం ఇప్పుడు సాధారణంగా సినిమాలు వాళ్ళకి ఏమిస్తాయి అంటే వాళ్ళు అనుకున్న సంతోషాన్ని ఇస్తాయి, వాళ్ళు అనుకున్న ఆ సుఖాన్ని ఇస్తూ ఉంటాయి కదా. రైట్. ఇప్పుడు ఎవరో మనల్ని పిలిచారు అనుకుందాం, ఏంటి సినిమాకి వెళ్దామని. నేను ప్రభుని నమ్ముకుని కొత్త మా ఫ్రెండ్స్ పిలిచేవారు, ఏమని, రే సినిమాకి వెళ్దాం రా. అప్పుడు మరి ప్రభుని ఎరకముందు సినిమా చూసేవాం కదా. నమ్ముకున్న తర్వాత పిలిచేవారు, నమ్ముకున్న తర్వాత వాళ్ళకి కావాలని టెస్టింగ్తో పిలిచేవారు. అప్పుడు నేను సమస్య లేదు, నేను రానని చెప్పేసి మాకు మాట్లాడకండి. ఇంకోటి ఏంటంటే కదా, కరెక్ట్గా చర్చెస్ టైంలో ఇటువంటి ఆహ్వానాలు వచ్చాయి నాకు. చర్చెస్ టైంలో చర్చికి వెళ్తున్న సందర్భంలో లేకపోతే మీటింగ్స్ ఉన్న సందర్భంలో ఇటువంటి వస్తూ ఉండి. ఇప్పుడు నేను సుఖాన్ని చూసుకున్నాను అనుకోండి, నాకు ఎవరు దేవుడు, నాకు సుఖమే దేవుడు. ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు మనకి ఆన్లైన్ ప్రేయర్ జరుగుతుంది. ఆన్లైన్ ప్రేయర్ జరిగితే కనుక ఎందుకు చాలా మంది రాదు తెలుసా, నిద్ర చెప్పండి సరిపోలేదు. ఎందుకు సార్, వాళ్ళకి ఏంటి సుఖం, ప్రార్థన జరుగుతుంది, గృహకుడుకులు జరుగుతాయి, వాళ్ళు కరెక్ట్గా ఆ టైంలో ఖచ్చితంగా మంచి సీరియల్ టైము లేకపోతే మంచి సినిమా వచ్చే టైం ఉంటుంది. ఈ వారం కాదులే కానీ నెక్స్ట్ మంచి ఇప్పుడు సిచ్యువేషన్ జరుగుతుంది. ఇప్పుడు దీన్ని ఎలాగా, వాళ్ళకి ఏంటో తెలుసా, వాళ్ళకి సుఖం, దేవుని కంటే సుఖం వాళ్ళకి ప్రాముఖ్యం. దేవుని కంటే ఆ సుఖం వాళ్ళకి ఇది మాట. ఈ అంత్య దినాల్లో అంట దేవుని కంటే దాన్ని ఎక్కువ ప్రేమిస్తారంట సుఖాన్ని. అంటే దేవుని కంటే పై స్థాయిలోకి ఏం కావాలంటే సుఖం. ఇప్పుడు మనకు సాధారణంగా ఉపవాస ప్రార్థన, చాలా మంది ఉపవాస ప్రార్థన ఎందుకు తెలుసా చెప్పండి, ఒక్క పూట ఉపవాసం ఉండలేక. ఎందుకు, ఈ శరీరానికి ఏం కావాలి చెప్పండి, ఒక్క పూట లేకపోతే ఇంకేమనుందా, మొత్తం రైళ్ళు మొత్తం అన్ని పరిగెట్టేది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుని కంటే సుఖాన్ని మనం ఏం చేయకూడదు, ప్రేమించకూడదు. దేవుడే పరలోకాన్ని విడిచిపెట్టి తన త్యాగం చేసి మొత్తం మన జీవితాన్ని మన కొరకు ఆయన ప్రాణాన్నే త్యాగం చేసి ఆయన సుఖాన్ని ఆయన బలాన్ని ఆయన మొత్తం అంతా విడిచిపెట్టి ఎంత కష్టపడ్డాడో. కనీసం ఒక్క పూట కూటి కోసం మన కూటిని మనం పొట్టను మార్చుకోలేమా, ఒక్క రోజు మనం నిద్ర మానుకోలేమా. కాబట్టి జాగ్రత్త, ఇటువంటి దినాల్లో మనం ఉన్నాం. కొంతమందికి వాళ్ళకున్న పేరు, ప్రతిష్టలు, ప్రశంసలు. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సువార్త కరపత్రులు ఇస్తూ ఉంటారు కదా. చాలామందికి అలాగా నలుగురి మధ్యలో యేసు ప్రభు గురించి చెప్పడం సిగ్గు. ఎందుకని తెలుసా, మమ్మల్ని చీప్గా చూస్తారేమో, మమ్మల్ని తక్కువగా చూస్తారేమో. నిజం చెప్తున్నాను నేను, క్రైస్తవుల్లో చాలా మంది ఈ సువార్త కరపత్రులకి ఇవ్వడం ఏం తెలుసు, సువార్త పని అంటే మమ్మల్ని అందరూ తక్కువ కుల జాతి గురించి లెక్కేస్తారేమో. ఏంటి కనుక వాళ్ళకి పేరు కావాలి, వాళ్ళ ప్రతిష్ట కావాలి. బైబిల్ ఏముంది సార్, సుఖం కంటే దేవుని కంటే ఏం చేయకూడదు, సుఖాన్ని ఎక్కువగా ప్రేమించకూడదు. తర్వాత యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఇది అద్భుతంగా ఉంటుంది, మన ఊరికి బలి సెట్ అయ్యే పద్ధతి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు నేను చదువుతాను, చూడండి వినండి. దీనితో ఇదేంటో మీరు చెప్పాలి. తండ్రి అయిన ప్రభువుని స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషుల్ని శపింతుము. ఒక్క నోట నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును.
నా సహోదరులారా, ఇలాగ ఉండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరిన నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలివ పండ్లైనను ద్రాక్ష తీగన అంజూరపు పండ్లను కాయిన అటువలనే ఉప్పు నీళ్ళ నుండి తీయని నీళ్ళను ఊరవు. దీనితోనే తండ్రి అయిన ప్రభుని స్తుతింతుము, దీనితోనే దేవుని పోలిగా పుట్టిన మనుషుల్ని శపించు. దేవునితో ఎంతకని 2 నాలుకలు కలిగిన మనుషులు అదే మాటతో ఏమంటారు, ప్రభువా నీకు వందనాలు, దేవానికి స్తోత్రాలు అని ప్రార్థన చేస్తారు. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే కానీ పరలోకం కూడా దిగి వచ్చేస్తుంది. దేవదూతులు మధ్యలో ఉంటారు, ఆరాధన చేస్తూ ఉంటారు, భాషలు మాట్లాడుతూ ఉంటారు, మంచిగా మామూలుగా ఉండదు అన్నమాట. కానీ ఒక సందర్భం ఎప్పుడైనా వచ్చిన సందర్భంలో వస్తాయండి ఆనిముత్యాలు. ఎదుటి వ్యక్తిని దూషించే మాటలు మామూలుగా రావన్నమాట, శాపనార్థాలు పెట్టేస్తారు. ప్రభు 2 నాలుకలలో అదే నోట్లోంచి ఏమొస్తాయి చెప్పండి, దేవుణ్ణి స్తుతిస్తారు. అదే నోట్లోంచి దేవుణ్ణి నమ్ముకున్న మనుషులు ఏం చేస్తారు సార్, శపిస్తారు. చిన్న సిచ్యువేషన్ జరిగింది మొన్న, మళ్ళీ ఎవరి దగ్గర అనొద్దే. శుక్రవారం ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయింది. ఏంటి ప్రార్థన కాదు, గొడవ. సాయంత్రం 4 గంటలకు 5 గంటలకు అయ్యింది. ఎన్ని రకరకాల ఆనిముత్యాలు మేము ఉన్నామో. ఆ మాటలు కనుక మనం వింటే కనుక మామూలుగా ఉంటుంది అన్నమాట. మళ్ళీ ఎవరు మాట్లాడి తెలుసా, ఒకళ్ళేమో అప్పుడప్పుడు ప్రభువుని నమ్ముకున్న వ్యక్తి, ఇంకొకలేమో ప్రభువుని నమ్ముకుని వెంబడిస్తున్న వ్యక్తి. అసలే మరి ఏం నేర్చుకుంటున్నారో లేకపోతే ఏముంటున్నారో కూడా తెలియని పరిస్థితి. ఇంకా ఇంకొకరు వచ్చి అంటున్నారు, ఇలా జరిగిందంట కదా, అసలు మీకు పాస్టర్ గారు ఉన్నారని కూడా వాళ్ళకి జ్ఞానం లేదండి అని అంటున్నారు. వాళ్ళు పాస్టర్ గారి భయం లేకపోతే వాళ్ళు దేవుని భయం ఉంటే ఎక్కడ ఉండో ఒకలే ఉంటారన్నా. ఎన్ని రకమైన మాటలు గుర్తుపెట్టుకోండి. ఎదుటి వాళ్ళని శపించకూడదు మన నోరు. అది మనం కుమారులు అవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, పిల్లలు తప్పులు చేస్తున్న సందర్భంలో వాళ్ళు మనం ఏం చేయకూడదు, శాపవచనాలు పెట్టకూడదు. అదవుతుందా? రెండోదిగా మనలోంచి మన బూతు మాటలు రాకూడదు. చాలా మందికి ఈజీగా మాట్లాడతారు, లకారాలు ఈజీ మాట. అంటే వాళ్ళు ఆ మాటలు మాట్లాడుతున్న సందర్భంలో అది తప్పని లేకపోతే ఆ జ్ఞానం అని రావట్లేదు. 2 నాలుకలు అదే మాటతో ప్రార్థన చేస్తారు, అదే నోటితో ప్రభువుని స్తుతిస్తారు, అదే నోటితో ప్రభుని ప్రైజ్ చేస్తారు. కానీ అదే నోటితో చెప్పండి దేవుణ్ణి లేకపోతే దేవుడు సృష్టించే మనుషుల్ని శపిస్తారు, బూతులు మాట్లాడతారు. జాగ్రత్త. 2 నాలుకలు వ్యక్తులు నులివెచ్చని స్థితిలో ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. నులివెచ్చని స్థితిలో ఉండకూడదు, మనం నులివెచ్చని పరిస్థితిలో ఉండకూడదు. అదే నోట్లోంచి దేవుని మాటలు వస్తాయి, అదే నోట్లోంచి దేవుని వ్యక్తుల్ని మనుషుల్ని దూషిస్తూ ఉంటారు. తర్వాత 3వది రోమిలు రాసిన పత్రిక 7వ అధ్యాయం. చదువుతున్నాను చూడండి, 1 నుంచి 4 వచనం చదివేస్తుంది. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతిరి. మనకు బైబిల్లో ఎన్ని నిబంధనలు ఉన్నాయి చెప్పండి? 2 నిబంధనలు ఉన్నాయి. ఒకటి పాత నిబంధన, రెండోది కొత్త నిబంధన. ఇక్కడ బైబిల్ ఏమంటుందంటే కనుక దేవుడు పాత నిబంధనని యేసు ప్రభు వచ్చేంత వరకు దాన్ని కొంతకాలం మాత్రమే ఇచ్చాడని మనం గలతీయులకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు మనం దేన్ని అనుసరించాలి? కొత్త నిబంధన అనుసరించాలి. అయితే కొంతమంది వెటకారంగా మరి పాత నిబంధన ఎందుకు బైబిల్లో చింపేచ్చుగా కొత్త నిబంధన పాటించచ్చు, ప్రభు కూడా దాని
ఎందుకంటే అది దృష్టాంతంగా ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళకి నిబంధన ఇచ్చినా సరే వాళ్ళు దాంట్లో తప్పిదాలు పోయి వాళ్ళు పాడైపోయారు. కాబట్టి మిమ్మల్ని జాగ్రత్త పరచడానికి వాళ్ళు పాడైపోయారా బాబు అని ఇవన్నీ విషయాలు రాయించుకుంటూ వచ్చాడు మనకి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఉంటుంది. రైట్. అయితే ఇప్పుడు మనం 2 నిబంధనలు ఏం చేయకూడదండి చెప్పండి? పాటించకూడదు. ఏం చేయకూడదు? పాటించకూడదు. ఇప్పుడు ఒక ఒక భార్యకి ఒక ఒక భర్తే ఉండాలి. వేరొక భర్త ఉంటే అదవుతుందా? అలాగే మన ఏమంటారు సంఘాన్ని భార్యతో కనికతో పోలుస్తాడు, పెళ్లి కుమార్తెతో పోలుస్తాడు. ఇప్పుడు మనకి పురుషుడు ఎవరంటే కనుక క్రీస్తు. ఇప్పుడు ఎవరిని అనుసరించాలి? మనం క్రీస్తును మాత్రమే అనుసరించాలి. వేరొకరిని అనుసరిస్తే రైట్. అర్థమవుతుందా? ఇప్పుడు మన యూదుల కంటే ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పాటించేవారు. ధర్మశాస్త్రాన్ని పాటించాలి. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా కొంతమంది ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వాలి మీరు, అలాగే ఈ నిబంధన కూడా ఫాలో అని చెప్తుంది. దేవుడి విషయాలను రాయించుకుంటూ వస్తారు. రైట్. వాళ్ళ పండుగలు ఆచారాలు ఇవన్నీ కూడా పాటిస్తూ ఉండేవారు. వాళ్ళని దేవుడు యాక్సెప్ట్ చేసేవాడు కాదు. సరే, ఇప్పుడు సరే మనం గతంలో ఒక మతంలోంచి మనం బయటకు వచ్చాం. వాళ్ళకు ఒక ధర్మశాస్త్రం ఉంది. ఇప్పుడు క్రైస్తవులుగా మనం ఆ ధర్మశాస్త్రం ఏం చేయకూడదు? పాటించకూడదు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే కనుక ఇల్లు కడతారు కనుక ఒక ఆయన దగ్గరికి వెళ్తారు. ఆయన దగ్గరికి వాళ్ళకున్న ధర్మశాస్త్రాన్ని తెస్తాడు. తీసి ఏం చేస్తాడు చెప్పండి? ఇది ఈశాన్యంలో ఉంది, తర్వాత ఇక్కడ ఇది ఉండకూడదు, అక్కడ ఎదురు ఉండకూడదు అని ఆ ధర్మశాస్త్రం ఏం చేస్తారు? ఫాలో అవుతారు అన్నమాట. అంటే వీళ్ళు ఎవరంటే కనుక 2 నిబంధనలు పాటించేవారు. ఎవరండి? 2 నిబంధనలు పాటించేవారు. తర్వాత మ్యారేజ్ సెట్ అవుతుంది. మ్యారేజ్ సెట్ అయిన తర్వాత ఏం చేస్తారంటే కనుక పాస్టర్ దగ్గరికి వెళ్తారు. ముందు ఎక్కడికి వెళ్తారు? పంతుల దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఏ రోజు అండి, ఏ గడి అండి, ఏ క్షణం అండి అని చెప్పి ముహూర్తాలు చూసుకుని ఏదైతే పంచాంగం ఉందో అదంతా చూసుకుని వస్తారు. వచ్చి పనులు డేట్ పెట్టండి. వీళ్ళు ఎవరంటే కనుక 2 నిబంధనలు పాటించేవారు. పాత ధర్మశాస్త్రాన్ని తర్వాత దీన్ని కూడా పాటించేవారు అన్నమాట. అంతేందుకు ఒక పిల్లోడు పుడతాడు. పుట్టిన తర్వాత తిథి, తర్వాత నక్షత్రము, గోత్రము, తర్వాత టైము ఇవన్నీ రాసుకుని తర్వాత వాడికి ఏ నక్షత్రం వస్తుందో ఆ నక్షత్రాన్ని బట్టి ఏం చేస్తారు? పేరు పెడతారు. నేను బయట వాళ్ళ గురించి చెప్పట్లేదండి, ప్రభువును నమ్ముకున్న వ్యక్తులు గురించి చెప్తుంది. ఇంట్లో బాగాలేదు, ఒంట్లో బాగాలేదు, ఎక్కడికి వెళ్తారంటే కనుక తాయి దగ్గరికి వెళ్తారంట. 2 నిబంధనలు పాటించేవారు. బైబిల్ ఏమన్నా తెలుసు సార్? విచారులు. నువ్వు ఎవరిని అనుసరిస్తున్నావు? ఏ నిబంధన అనుసరిస్తున్నావు? నీకు ఏ రూల్స్ ఫాలో అవ్వన్నా బైబిల్ని తప్ప వేరే రూల్స్ నీకు ఉండకూడదు. హల్లెలూయా. నీకు మంచిగా లేదా అడుగు, దేవుని శోధన. నేను దేవుని చెప్తాను, నీకు ఖచ్చితంగా మాట్లాడతాడు ఆయన. కాబట్టి అంతేగాని అక్కడికిక్కడికి పరిగెట్టేది కాదు. ఒకవేళ అటువంటి పరిస్థితిలో ఉంటే కనుక బైబిల్ ఏమంటుందంటే కనుక నిన్ను నా నోట్లోంచి ఏం చేస్తాను? బయటకు పారేస్తాను. జాగ్రత్త. 2 నిబంధనలు మనం ఏం చేయకూడదు? పాటించుకోవాలి. అయితే ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులు ప్రభువు కోరుకునేదిగా ఆసక్తి కలిగి ఏం చేయమన్నాడు? మారు మనసు పొందాలి. ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి. ప్రకటన గ్రంథంకి వచ్చేది ఒకసారి 3వ అధ్యాయం 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడును, దిక్కిమాలిన వాడువను, దరిద్రుడును, గుడ్డివాడును, దిగంబరుడనై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేస్తున్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. ఏం చెప్పుకుంటుందంట ఇక్కడ సంఘం? లౌదీక సంఘం తన పొజిషన్ ఏమో ఎలా ఉందంట? దిక్కులేనిదిగా ఉంది, దరిద్రుడిగా ఉంది, తర్వాత గుడ్డితనం ఉంది, బట్టలు లేక ఉంది. కానీ ఏం చెప్తుందంట? నేను ధనవంతుడిని, నాకు ఏ లోటు లేదు, అసలు నాలో ఏ లోపం లేదని చెప్పుకుంటున్నాను. చాలా మంది ఏమనుకుంటారండి కనుక నాలో ఏ లోపం
లేదు నేను చాలా పెర్ఫెక్ట్ అనుకుంటారు, నేను చాలా పెర్ఫెక్ట్ అనుకుంటారు. అసలే నన్ను యేసు ప్రభు కొలతేస్తే యేసు ప్రభు ఎటువంటి స్వభావాలు ఉన్నాయో నా దగ్గర కూడా అదే స్వభావాలను కోరుకుంటా ఉన్నాయి. ఒక ఆయన ఇలాగ అంటున్నాడు, ఏమన్నా సార్, యేసు ప్రభువుకున్న ఆ ఎక్కడుండి ఎక్కడ పడితే లేకపోతే నాకు దేవుడు ఒక వరం ఇచ్చాడు ఏంటంటే కనుక నేను ఒకేసారి 7 చోట్ల ప్రసంగం చేయగలను, ఒకేసారి 7 చోట్ల ఆ వరాన్ని నాకు ఇచ్చాడు అని చెప్పుకుంటూ తిరిగాడు. దేవుడికి ఇచ్చిన వరం నాకుంది, దేవుడు ఎటువంటి వాడో నేను కూడా అటువంటి వాడిని చెప్పుకుంటాడు. గుర్తుపెట్టుకోవాల్సింది చాలా మంది సార్ నాలో ఏ లోపం లేదు అనుకుంటారు. ఈ లౌదీక సంఘం కూడా అటువంటిది. ఈ లౌదీక సంఘం గురించి చాలా మంది బైబిల్ పండితులు ఏం చెప్పారంటే ఈ సంఘం అంట ప్రజెంట్ ఉన్న అంతిమ సంఘానికి సాదృశ్యం అంట. అంటే ఇప్పుడు ప్రభు రాకడలో ఉండే ఆ సంఘం ఎలా ఉంటుందంటే కనుక దానికి నమూనా ఏంటంటే కనుక లవోదీకీయ సంఘం. ఎందుకనక సంఘం లోకం నుంచి ఏమవ్వాలి, వేరవ్వాలి. కానీ సంఘంలోకి ఏమొచ్చేసింది, ఇప్పుడు లోకం వచ్చేసింది. అవును చూడండి, ఇప్పుడు డాన్స్ లేడు, తర్వాత రకరకాలుగా అన్ని సంఘంలో బయట ఉండవలసిన అన్ని కూడా లోపలికి వచ్చేసింది. ఇప్పుడు ఇదే అనుకున్నాను, నాలో ఏమీ లోపలే అనుకున్నాను. అయితే చెప్తున్నా చూడండి ఒకసారి, నువ్వు కొదులేవనుకుంటున్నావు చెప్పుకొంచున్నావు బాగానే ఉంది. అయితే 18వ వచనం, నువ్వు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్గిలో పుటం వేయబడిన బంగారం. గుర్తుపెట్టుకోండి, నువ్వు ధనవృద్ధి కావాలంటే కనుక ఏం చేయాలంట, పుటం వేయబడిన బంగారాన్ని నీ దిశములు సిగ్గు కనపడకున్నట్లు ధరించుకుంటూ తెల్లని వస్త్రాలని ఏం చేయాలి, తెల్లని వస్త్రాలని నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకని రాసి దాని పౌడర్ అన్నమాట. యాక్చువల్గా కాటుకను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. చాలు. ఏం చెప్తున్నాడండి, ఒకటి నువ్వు ధనవృద్ధి అవ్వాలి, నీకు ఏం కావాలి, బంగారాన్ని కొనాలి. రెండోది తెల్లని వస్త్రాన్ని ధరించాలి. మూడోది పౌడర్ని కొనుక్కోవాలి నీకు దృష్టి కలగాలంటే. అదవుతుందా? ఈ 3 విషయాలు నీవు కలిగి ఉండి ఆసక్తి కలిగి మారు మనసు పొందు అని చెప్తున్నాడు. రైట్. ఇక్కడ మీకు ఆల్రెడీ ఒక విషయాన్ని చెప్పాను. లవోదీక సంఘం ఎటువంటి సంఘం, అది బాగా ధనం లేకపోతే ధనం ఎక్కువగా ఉన్న పట్టణం, ఆ ప్రాంతం అన్నమాట. ఇప్పుడు వాళ్ళకి ఫిజికల్ గా ధనం ఉంది కాబట్టి వాళ్ళు ఏమనుకున్న గర్వం వాళ్ళు ఏలుపరిచేస్తుంది. ఇప్పుడు ఏమన్నా కనుక నువ్వు ధనవృద్ధి చేసుకోవాలంటే కనుక ఏం కొనాలని చెప్తున్నాడు, ఏం కొనమని చెప్పినాడు, బంగారం కొనం. ఎటువంటి బంగారం అంటే ఇది, అగ్గిలో పుటం వేయబడిన బంగారమును. రైట్. అగ్గిలో పుటం వేయబడిన బంగారం అంటే ఏంటి, నాలుగు చెప్పాను నేను, కాలిన బంగారం. ఓకే, దాన్ని మనం ఆధ్యాత్మికంగా ఏం తీసుకోవాలి. ప్రకటన గ్రంథంలో ఆల్రెడీ నేను చెప్పాను, యోహాను బంగారు దక్కి కోసం మాట్లాడుతూ ఒక విషయం చెప్పాను. అగ్గిలో పుట్టము వేయబడిన బంగారం అంటే దేనికి సాదృశ్యం, ఇంకా మీ డాష్ దేని చేత శుద్ధి చేయబడుతుంది, అయితే చెప్పండి. బంగారం శుద్ధి చేయడానికి దేని వాడతారు, అలాగే మనలో ఉన్నదాన్ని శుద్ధి చేయడానికి దేన్ని ఉపయోగిస్తాడు దేవుడు, మనలో ఉన్నదేంటి, బంగారాన్ని శుద్ధి చేయడానికి చూడండి అగ్నిని ఉపయోగిస్తారు. మనలో ఉన్నదాన్ని టెస్ట్ చేయడానికి దేవుడు ఏమి ఉపయోగిస్తాడు, ఏంటి మనలో ఉన్నది చెప్పాలి. కరెక్ట్. ఇంకా పాపం కాదు, విశ్వాసం. ఏంటండి, విశ్వాసం. మీ అమూల్యమైన విశ్వాసం రకరకాల శోధనల చేత పరీక్షించబడుతుంది అని చెప్పాడు కదా. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది సార్, మనం మారు మనసు పొందాలి. ఏ మారు మనసు అంటే కనుక మన దగ్గర స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఎటువంటి అండి, స్థిరమైన విశ్వాసం. స్థిరమైన విశ్వాసం అంటే ఒక స్థిరమైన ఇంకా ప్రభువు దేవుడి గురించి మనం పూర్తిగా అర్థం కావాలి. దేవుడి గురించి మనకి ఇంకా ఈయన తప్ప వేరొకడు దేవుడు లేడు అని మనం గుర్తెరిగి ఆయన మీదే మనం నమ్మకం ఉంచుకుని మనం ముందు కొనసాగిపోవాలి. హల్లెలూయా. ఇక్కడ మనకు విశ్వాసం మనలో అభివృద్ధి అవ్వాలంటే కనుక బైబిల్ సెలవిస్తుంది, వినుట వల్ల మనకి ఏం కలుగుతుంది, విశ్వాసం కలుగుతుంది. దేవుని వాక్యం వినడం వల్ల
దేవుడు చేసిన గొప్ప కార్యాలు మనం వినడం వల్ల మనకేం కలుగుతుంది తెలుసా? విశ్వాసం కలుగుతుంది. కాబట్టి మనం స్థిరంగా ఉండాలి అంటే కనుక ప్రభులో మనలో ఉండవలసింది ఏంటి? విశ్వాసం. మనలో మార్పు చెందాలి అని మనం కోరుకుంటే కనుక, ప్రభువా నేను విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, ఆ విశ్వాసాన్ని స్థిరంగా ఉండాలని నువ్వు చేయవలసింది తెలుసా? దేవుని వాక్యాన్ని తరచుగా వినాలి, దేవుని సాక్ష్యాలు వినాలి, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తా ఉన్నప్పుడు నీలో ఉన్న విశ్వాసం ఏమవుతుంది తెలుసా? బలపడుతుంది, స్థిరపడుతుంది. హల్లెలూయా. నిన్న మొన్న గ్రూప్లో ఒక టెస్ట్ మనీ నేను విన్నాను. వాళ్ళది ఏ ప్రాంతమో ఎగ్జాక్ట్గా చెప్పలేదు, కానీ పిఠాపురం దగ్గర అని చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళ నాన్నగారు భయంకరంగా త్రాగేసి అలా అమ్మని ఇబ్బంది పెడుతూ ఉండరు. వాళ్ళు అంటే కమ్యూనిటీ ప్రకారం చాలా పెద్ద కమ్యూనిటీ. వాళ్ళు ఏం చేశారంటే కనుక నా భయంకరంగా త్రాగుడు, వ్యభిచారం ఉంది చేసి వాళ్ళకి మొత్తం 5-6 పిల్లలు. అయితే ఆ నాన్నగారు భయంకరంగా ఇబ్బంది పెడుతున్న సందర్భంలో ఇంకా పోషణ ఉండేది కదా, ఏముండదు, తిన్ను దాంట్లో వాళ్ళ పెద్ద అబ్బాయి చదువు మానేసి ఇంకా పని చేస్తూ ఉండేవాడు. అప్పుడు ఎవరో సువార్త చెప్పారంట. సువార్త చెప్తే ఆ సువార్త పట్టుకుందామే ప్రార్థన చేసుకునేది. ఇది తెలిసిపోయింది భర్తకి. తెలిసిపోతే భర్త జుట్టు కట్ చేశాడు. నువ్వు గనక ప్రభువుని నమ్ముకుంటే నేను చంపేస్తాను అని ఒక టైం ఇచ్చాడు. ఉరి అలర్జేసి 3 రోజుల్లో నువ్వే చచ్చిపోవాలి, లేకపోతే నేనే చంపేస్తాను. నేను చంపేసాను అనుకో నేను జైలుకి వెళ్ళిపోతాను, పిల్లలు అన్నదర అయిపోతారు. నువ్వు చచ్చిపోయావు అనుకో పిల్లలకు నేను ఉంటాను అని చెప్పేసి వెళ్ళిపోయిన పరిస్థితి. ఆమె ప్రభువుని నమ్ముకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉన్న ఈ సందర్భంలో అక్కడున్న ఎవరైతే ఇప్పుడు స్వార్థ నుంచారో ఇలా ఉంది పరిస్థితి, నువ్వు అర్జెంటుగా పిల్లల్ని తీసుకుని ఇంట్లోంచి వచ్చే అని ఒక సలహా ఇచ్చినప్పుడు బైబిల్లోంచి చెప్పిందన్నమాట. అంటే యేసుప్రభు వారిని చంపాలని ప్రయత్నం చేస్తూ చిన్నప్పుడు. అప్పుడు ఈ మరియా యేసేపులు ఏం చేస్తారంటే కనుక ఐగుప్తుకి పారిపోతారు. ఆ విషయాన్ని చెప్పి నువ్వు పారిపోయింది ఆ బిడ్డలను తీసుకుని బయటకు వచ్చేసింది ఆమె. వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారు, ప్రభువుని వెంబడించారు. అసలు తినడానికి తినలేని పరిస్థితుల మధ్యలో దేవుడు వాళ్ళని ఎంత అద్భుతంగా లేవనెత్తి దేవుడు సహాయం చేశారంటే ఆ సాక్షి ఉన్నప్పుడు నా కళ్ళలో చాలా చాలా దుఃఖమో పచ్చారు. ప్రతి విషయంలో దేవుడు ఎంతగా సహాయం చేసుకుంటూ వచ్చాడంటే. హల్లెలూయా. వాళ్ళ పెద్ద చెల్లికి వివాహం చేయాలనుకుంటారు పాపం. అప్పుడు ఒక ధనవంతుల కుటుంబం వచ్చి రూపాయి కట్నం లేకుండా వాళ్ళకి వివాహం జరుగుతుంది. అలాగే దేవుని మీద ఆధారపడినప్పుడు వాళ్ళ జీవితాలు ఎంతలాగా ట్రాన్స్ఫర్మ్ అయ్యి ఆ మాటలు వింటున్నప్పుడు ఎస్ దేవుడు అటువంటి వ్యక్తుల్ని ప్రేమించి అంత అద్భుతంగా చేసినప్పుడు మనల్ని కూడా దేవుడు ఏం చేసినప్పుడు మన విశ్వాసం ఉంచినప్పుడు వాళ్ళు ఒకటే, బ్రతికితే ప్రభు కొరకు బ్రతకాలి, లేకపోతే చచ్చిపోవాలి. వాళ్ళు ఎంత విశ్వాసం అంటే కనుక వాళ్ళు ఒక చిన్న ఇంట్లో అద్దుకుండేవారు. ఒక ఆమె అంటే పాస్టర్ గారు వచ్చారండి. పాస్టర్ గారు వచ్చి అక్కడ ముగ్గు పెట్టారంట. ముగ్గు పెడితే కనుక ఆ ముగ్గు ఏంటంటే మనం ముగ్గు పెట్టకూడదు, నాకు తెలియదండి, వెంటనే జరిపేశారండి. ఆయన చెప్తున్నాడు, ఆ సేవకుడు సాక్ష్యం ఏం చెప్తాను, దేవుడు నాతో మాట్లాడిన ప్రతి విషయం దేవుడికి ఏదైతే వద్దంటాడో అది వెంటనే నేను తొలగించేస్తాను, దీన్ని వెంటనే క్యాచ్ చేసేవాడిని. అంటే చిన్న చిన్న విషయాల్లో కూడా నేను చాలా, మా అమ్మ ఒకటి చెప్పేది, రే చిన్న మనం దేవుణ్ణి బట్టి ఇలా బ్రతుకున్నాం, బ్రతుకుతే దేవుని కొరకు బ్రతుకుదాం, లేకపోతే మన జీవితం వద్దురా అని మన పిల్లలందరూ దేవుని సేవ చేయాలి. ఒక రూపాయి ఉండేది కదా తినడానికి, దాన్నే దేవుడు అలాగ అభివృద్ధి చేసుకుంటూ వాళ్ళ సేవ చేస్తూ దేవుడు అద్భుతంగా వాళ్ళ జీవితాల్ని కాబట్టి ఎప్పుడైనా మీరు సాక్ష్యం వింటూ ఉండండి. హల్లెలూయా. తర్వాత ఇంకొక సాక్ష్యం విన్నాను. గుండాబత్తుల గోపి అని 3 మర్డర్లు చేసి 3 అటెంప్ట్ మర్డర్లు చేసి 18 కేసులు ఉన్న వ్యక్తికి యావజ్జీవ జైలు శిక్ష చేశారు. 10 సంవత్సరాలు జైలు అనుభవించాడు ఆ వ్యక్తి. ఆ మానసిక డిప్రెషన్ వచ్చేసింది. అప్పుడు ఎవరో యేసుప్రభు అని చెప్పారు. యేసుప్రభుని నమ్ముకున్నాడు, యేసుప్రభు అంగీకరించాడు, తన జీవితం మారింది. 10 అసలు యావజ్జీవ శిక్ష విడుదల చేయడం చాలా కష్టం. అప్పుడు రాజశేఖర్ ఇక్కడ 10 సంవత్సరాలు సత్ప్రవర్తన కలిగి ఎవరైతే జైలు శిక్ష అనుభవించారో వాళ్ళందరినీ విడుదల చేయడం ఒక జీవో జారీ చేస్తే ఆ 10 సంవత్సరాలు చేసిన 200 వ్యక్తిలో ఈ వ్యక్తి బయటకు వచ్చాడు, ఒక సువార్తలుగా వాడబడుతున్నాడు, తన సాక్ష్యం అనేక మందికి పంచుతా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు చెప్తుంది తెలుసా? మనం దేవుని సాక్ష్యాలు, దేవుడు చేసిన కార్యాలు మనలో వినడం వల్ల మనలో ఏం కలుగుతుంది తెలుసా? చెప్పండి, విశ్వాసం కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. తర్వాత రెండోదిగా
వీళ్ళు ఆ, ఏమి ఎక్స్పోర్ట్ చేసేవారని చెప్పాను మీకు? వస్త్రాలు. ఏంటండి? వస్త్రాలు. కానీ ఒరిజినల్గా వాళ్ళకి ఏం లేవు తెలుసా? వస్త్రాలు లేవు. వస్త్రాలు అంటే బయటికి కనబడే శరీరకరం వస్త్రాలు కాదు, అంతరంగా ఉండే ఆ తెల్లని వస్త్రం. తెలుపు పరిశుద్ధతకు సాదృశ్యం, వస్త్రాలు నీతి కార్యాలకి రక్షణకి సాదృశ్యం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక, వీళ్ళు అన్ని బాగానే ఉన్నాం అనుకున్నారు, కానీ వాళ్ళలో ఏంటి తెలుసా? పరిశుద్ధత లేదు, నీతి లేదు. మన జీవితంలో ఎలా బ్రతకాలో తెలుసా? మనం పరిశుద్ధంగా జీవించాలి అనే ఆశ మనలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు తెలుసా? పరిశుద్ధులుగా చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు కొంతమంది ఏమంటారు అంటే కనుక, నాకు టైం వస్తుంది సార్ అప్పుడు మారుతాను, లేకపోతే దేవుడే నన్ను మార్చాలి. దేవుడు ఎప్పుడూ ప్రతి వ్యక్తిని ఏం చేస్తాడండి? మార్చడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అదే అందరూ అంతటా మారు మనసు పొందాలని మనలో ఏముండాలి? ఆసక్తి ఉండాలి. ఏమని? నేను మార్పు చెందాలని. అర్థమవుతుందా? కాబట్టి నేను పరిశుద్ధంగా బ్రతకాలని మనం ఆలోచన మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని పరిశుద్ధంగా ఆయన బ్రతకనిస్తాడు. హల్లెలూయా. మనం ఈ తప్పుడు పనులు ఏదైనా చేస్తున్న సందర్భంలో ప్రభు మనలోంచి ఏం చేస్తాడు సార్? చెప్తాడు. మనలోంచి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి మనకు ఉండవలసింది ఏంటి తెలుసా? పరిశుద్ధత. తర్వాత మూడోదిగా, నీకు దృష్టి కలిగినట్లు నీ కళ్ళకి ఏం చేయాలి? ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రం ఏం చేసిందండి? గుడ్డితనం కలగజేసింది. కాబట్టి మనం మనోనేత్రాలు వెలిగించబడాలంటే కనుక మనం దేవుని ఆత్మను పొందుకోవాలి. ఏం చేయాలి? పరిశుద్ధాత్మని పొందుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మన మనోనేత్రాలు వెలిగించబడతాయి. హల్లెలూయా. నేను నేను రూఢిగా చెప్పగలను, దేవుని ఆత్మ పొందుకొనక ముందు నా జీవితంలో నాకున్న వ్యత్యాసాలు చాలా కనబడతాయి. అప్పటి వరకు ఎవరైనా మాట అంటే ఊరుకునేవాడిని కాదు. కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మ కలిగి ఉండడం, అప్పుడు ఆ మనోనేత్ర వెలిగించబడి మనం ఎలాగ ఉండాలో, ఎలా జీవించాలో, ఏమేమి జరుగుతుందో ఇవన్నీ మనకు అర్థమవుతాయి. రోగం వస్తుంది అనుకుందాం. ఇప్పుడు రోగం వస్తుంది, మనం హాస్పిటల్ తీసుకెళ్తా ఉంటాం. కానీ రోగం ఎప్పుడైతే దేవుని ఆత్మ పొందుతాం, అది ఎందుకు వచ్చింది రోగం? దురాత్మ తీసుకొచ్చిందా? ఈ ఈ ఈ సెన్స్, ఈ స్పర్శ దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తుంది, అప్పుడు ఉన్న స్వభావం మారిపోయింది. మనం ఏంటి ఈమె ఇలా మారిపోయింది, ఏంటి ఈయన ఇలా మారిపోయి అనుకుంటా ఉంటాం. కానీ దేవుని ఆత్మ పొందుకున్న తర్వాత ఆ వ్యక్తి ఎందుకు అలా అయిపోయాడు, దుష్టుడు ఏమైనా పనిచేశాడా అని ఆ రకంగా ఆలోచించే విధానం వస్తాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మన మనోనేత్రాలు వెలిగించబడాలంటే దేవుని ఆత్మ చేత నింపబడుతూ ఉండాలి. హల్లెలూయా. దేవుని ఆత్మ చేత నింపబడుతూ ఉన్నప్పుడు మనం ఎదుటి వ్యక్తిని ఏం చేసి తెలుసా? అర్థం చేసుకునే తత్వం కనపడుతుంది. హల్లెలూయా. కాబట్టి 3 విషయాలు. ఒకటి, ధనాన్ని నువ్వు సంపాదించుకో, ధనవృద్ధి చేసుకో. అయితే ఆ ధనవృద్ధి చేసుకుని నువ్వేం కొనుక్కోవాలండి? చెప్పండి. బంగారం. బంగారం అంటే ఏంటి? విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. విశ్వాసం కలిగినప్పుడు ఆధ్యాత్మిక ఐశ్వర్యం మనం కలిగి ఉన్నాము. హల్లెలూయా. మనలో ఉన్న విశ్వాసం మనల్ని ఏం చేస్తుంది? ఆశీర్వాదానికి వారసులుగా చేస్తారు. నిన్న కూడా మనం శుక్రవారం ఉన్నాం. మా మాట ఏంటంటే, విశ్వాసం మనల్ని ఏం చేస్తారు కనుక ఆశీర్వదిస్తుంది. హల్లెలూయా. ఈరోజు దేవుని కార్యం మనం అనుభవించాలి. మనలో ఏముండాలి? స్వస్థత కలిగి మనకేముండాలి? ఎస్, విశ్వాసం మనకు ఆధ్యాత్మిక ఐశ్వర్యం. హల్లెలూయా. రెండోది, మనకు ఉండవలసింది పరిశుద్ధత. పరిశుద్ధత ఏం కాదు, నీతి క్రియలు. హల్లెలూయా. ప్రభువా, నేను మారాలి, నేను పరిశుద్ధంగా జీవించాలి. నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాను. ప్రభువా, నేను ఎక్కడా పడిపోకూడదు, నా చూపులు, నా తలంపులు, నా ఆలోచనలు పరిశుద్ధంగా ఉండనివ్వండి. హల్లెలూయా. ఎస్, మనం ప్రతిరోజు మన కోసం ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. మనలో ఆశ ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తుంది సార్? ఆయన నెరవేరుస్తారు. చాలా మంది, నేను పడిపోతున్నానండి, నేను నీతిగా బతకలేను, నాకు ఈ టెంప్టేషన్ వస్తుంది. ప్రార్థన చేసుకో. నీకు ఆశ ఉంటే దేవుడు చేస్తాడు. పరిశుద్ధంగా బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలి. మూడోదిగా, దేవుని ఆత్మని పొందుకోవాలి. పరిశుద్ధాత్మ ద్వారా మన మనోనేత్రాలు వెలిగించబడతాయి. మనోనేత్రాలు వెలిగించినప్పుడు ఈ లోకం చూసినట్టుగా చూడం. ఒక అమ్మాయి అందంగా కనపడుతుంది అనుకున్నాం, లోకంలో ఉన్నప్పుడు మన చూపు ఎలా ఉంటుంది? అమ్మాయి అందంగా ఉంది, అమ్మాయితో కలవల నాశనం. కానీ మన మనోనేత్రాలు ఎప్పుడైతే వెలిగించబడతాయో అప్పుడు ఏ రకంగా ఒక చెల్లెలుగా, ఒక తల్లిగా, ఒక సహోదరిగా భావం కలిగి చూస్తాం.
ఒకవేళ అటువంటి రూపం ఒకవేళ అటువంటి ఆలోచనలు వస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మాట్లాడుతూ ఉంటాడు. మోహపు చూపు ఏంటి? వ్యభిచారం. అదోటి చెప్పింది. కాబట్టి మనం మనోన్నతాలు వెలిగించబడి దేవుని ఆత్మ చేత నింపబడి నడిపించబడుతూ ఉండాలి. ఇక్కడ నడిపించబడ్డం అంటే ఒక విషయం, పరిశుద్ధాత్మ ఒకసారి పొందేసుకున్నాం భాషలు మాట కాదు, దేవుని ఆత్మ చేత మనం నడిపించబడుతూ ఉండాలి. హల్లెలూయా. కొంతమంది ఆత్మను పొందేస్తున్నాం కదా అనుకుంటా, కాదు. అందుకని ఆత్మనే ఆత్మకుడు అనేది ఆత్మను ఆర్పుసుకునే ఉంది. మనిషి ఏం చేయగలడు? ఆత్మనే లోపల పరిశుద్ధాత్మ ఏం చేయగలడు? ఆ పరిశుద్ధాత్మ నోరుని నొక్కేయగలడు, పరిశుద్ధాత్మని మనం ఏం చేయగలడు? ఆఫ్ చేసేయగలడు, పరిశుద్ధాత్మని కంట్రోల్ చేసేయగలడు. కాబట్టి దేవుని ఆత్మ చేత మనం ఏం చేయాలి? నింపబడుతూ ఉండాలి. హల్లెలూయా. నిత్యము జరిగే ప్రాసెస్. కాబట్టి అలాగ మనం జీవిస్తున్నప్పుడు ఆయన అంటాడు, నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. మంచి మాట ఇవ్వడం చూడండి ఒకసారి. నీవుగో నేను తలుపు యొద్ద నిలిచి ఉండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని, అంటే నా వాక్యం విని వాళ్ళ హృదయాన్ని తెరిచి నేను అతని దగ్గరికి వస్తాను, నాతో కూడా అతడును భోజనము చేయుదును. హల్లెలూయా. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చున్న ప్రకారం జయించి వాడిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చేదును. హల్లెలూయా. ఏం చేస్తారంటే యేసుప్రభు గారు చెప్పండి, ఆయనతో కూడా ఆయనతో కూడా భోజనం చేసే అవకాశం ఉంటుంది. తర్వాత ఆయన సింహాసనం ఆయన పక్క మనం కూర్చుంటామంట ఆయన సింహాసనం. హల్లెలూయా. కాబట్టి మనం ఆసక్తి కలిగి మారు మనసు పొందితే ఆయనతో కూడా ఉండే అనుభవం మనం కలిగి ఉంటాం. హల్లెలూయా. కాబట్టి అట్టి కృప ప్రభు మనకు అందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం.